గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. అనుకున్నావో చెప్పు. అది చింటుగాడికి చదువుతో పాటు సంగీతం కూడా నేర్పిస్తే బాగుంటుందని. బాగుంటుంది, ఎందుకు బాగుండదు? కానీ నాకు రాధను అప్పచెప్పకుండా నువ్వు ఇలా కోరికల మీద కోరికలు తీర్చుకోవాలనుకోవడమే ఏం బాలేదు. అసలు నిజంగా రాధ అంత డబ్బు తెచ్చిస్తుందని నేను ఊహించలేదు. అసలు నేను చింటుగా నిన్ను వెతికెళ్ళావని నమ్మించిందే రాధ నీకు లొంగిపోతుందని కదా. కానీ ఆ రాధ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నేను ఆ రాజ్యలక్ష్మి ద్వారా రాధ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. వర్కౌట్ అవడం లేదు. నీ వైపు నుండి రాధ జాడ తెలిసినా చాలు, మిగతాది నేను చూసుకుంటాను. నీ కొడుకుని మంచి మ్యూజిక్ స్కూల్లో చేర్పిస్తాను. సరే, నేను ఏదో ఒకటి చేసి మా ఆయన ద్వారా రాధ ఎక్కడుందో తెలుసుకుంటాను. కానీ నువ్వు మాత్రం మాట మీదుండు. ఉన్నాను కాబట్టే నీ కొడుకు అంత గొప్ప స్కూల్లో ఉన్నాడు. నువ్వు దర్జాగా కారులో తిరుగుతున్నావు, అర్థమైందా? నేనొస్తాను. దీని గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోయాయిరా. రాధ దొరకని దీని సంగతి తెలుస్తా. అమ్మా రాధా, ఎలా ఉన్నావురా? నువ్వు ఉన్న పళంగా సిటీకి బయలుదేరి వచ్చే అన్నయ్య. ఏమైందమ్మా? వదిన మనల్ని మోసం చేస్తుందన్నయ్య. చింటూగాన్ని పట్టాభిగాడు ఎత్తుకుపోలేదన్నయ్య. వదినే నేను వెంటనే బయలుదేరుతున్నాను రాధా. అది నా చేతుల్లో ఈరోజు చచ్చిందే. ముందు నువ్వు రా అన్నయ్య. వచ్చి నాకు ఫోన్ చెయ్యి. అలాగే రాధా, వస్తున్నా. అన్నా, ఇలా పోనివ్వండి అన్నా. ఖుషి, ఖుషి, ఛ! నా గొడవలో పడి ఖుషిని ఇబ్బంది పెట్టాను. ఖుషి, రాదెక్కడా? ఫోన్ లిఫ్ట్ చేయదేంటి? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అమ్మ గురించి మాట్లాడొద్దు డాడీ, నాకు కోపం వస్తుంది. ఇదేంటి, ఖుషిని రాధా ఇంప్రెస్ చేస్తుందని భయపడ్డాను, కానీ ఖుషి ఇరిటేట్ అవుతుంది ఏంటి? ఓకే, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏమైంది బంగారం? అమ్మ మీద కోపం ఏంటి? అమ్మ నన్ను చాలా ఇరిటేట్ చేసింది. అమ్మ వల్ల నేను ఒకరి దగ్గర అవమానపడ్డాను. అరేరే, నేను రాధని అపార్థం చేసుకున్నానే. తను ఖుషిని కావాలని డిసప్పాయింట్ చేసుంటుంది. అంటే తన జాబ్ తను పర్ఫెక్ట్గానే చేస్తుంది. గుడ్. సారీ ఖుషి, నేనేం కావాలని చేయలేదు. పో అమ్మా, నేను నీతో మాట్లాడను. నేను ఎంత హ్యాపీగా బేకరీకి వెళ్ళానో అంత హర్ట్ అయి వచ్చాను డాడీ. నువ్వు నేను ఎన్నిసార్లు రెస్టారెంట్ కి, షాపింగ్ కి వెళ్ళుంటాం. నువ్వు ఒక్క సెకండ్ కూడా నా చేయి వదిలిపెట్టకుండా నాతోనే ఉంటావు. కానీ అమ్మ ఏం చేసిందో తెలుసా? నన్ను ఒక్కదాన్ని బేకరీ లోపలికి పంపించింది. తన
మీ అమ్మ కనిపించడం లేదా? నిన్ను గాలి కొదిలేసి ఎక్కడికైనా వెళ్ళిందా, లేక నన్ను ఎదిరించడానికి భయపడి దాక్కుందా? నాతో స్పెండ్ చేయలేనప్పుడు నన్ను తీసుకెళ్లడం ఎందుకు? నన్ను డిసప్పాయింట్ చేయడం ఎందుకు? చాలా బాధేసింది నానమ్మ. ఖుషి, థ్యాంక్స్ రాధా. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, కానీ నువ్వు నీ పని మీద ఉన్నావని ఖుషిని చూస్తే అర్థమైంది. పర్లేదు, చిన్న విషయమే కదా, నేను ఖుషిని మేనేజ్ చేస్తాను. బట్ ఖుషి నిన్ను పంపించేయమని చెప్పడానికి ఇదొక మంచి అవకాశం. గుడ్ జాబ్ రాధా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశ్చర్యంగా ఉంది శ్యామ్. మొదటిసారి నువ్వు ఖుషి ఏడుస్తుంటే నవ్వుతున్నావు. నీలో ఈ ఆనందం కోసం ఖుషి జీవితంతో ఏడవలసి వస్తుందేమోనని భయంగా ఉందిరా. ఏంటమ్మా నువ్వు, ఇది మనం అనుకుని చేస్తున్నదే కదా. నువ్వు అనుకున్నావు శ్యామ్, నేను అనుసరించాను. కానీ ఖుషిని ఇలా చూస్తుంటే కాస్త బాధగానూ ఉంది. ఆ పసి మనసు ఏమైపోతుందోనని భయంగా కూడా ఉంది. అందుకే కదమ్మా ఆదిలోనే తుంచేయాలని రాధ ఇలా ఆలోచించింది. పర్లేదురా, నువ్వు సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసుకి ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. వెళ్ళు, ఖుషిని ఓదార్చు. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఇంకొక మనసుని కష్టపెట్టారు రాధా. నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు కావాలని చేయలేదని. కట్టలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్న నీ కన్నీళ్లు చెప్తున్నాయి ఖుషి మనసుని నీ ప్రమేయం లేకుండానే నొప్పించావు అని. నీ వల్ల కాదేమో రాధా.